ముందున్న పెద్ద పనుల కొరకు, ఆయన ఉన్నత మహిమ కొరకు జయకరముగా ముందుకు సాగటానికి, దేవుని సన్నిధిలో ఆనందించటానికి మహోన్నతుడైన దేవుణ్ణి తలంచి ఈ ముందున్న పెద్ద పనులు వీటిని మనము స్వతంత్రించుకోవాల్సి ఉంది. వాగ్దానాలు మనకున్నాయి, ఆశీర్వాదాలు మనకున్నాయి, మనము పొందుకోవాలి. అనాను వారికి దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దాన భూమిలోకి తెచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో 31 మంది రాజులను జయించాడు యెహోషువ. ఆయన చేసిన ప్రార్థన మానవ చరిత్రలో లేనిది, సూర్య చంద్రులను నిలిపాడు. చాలా అద్భుతమైన కార్యం చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు అయినను. యెహోషువ 13వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూస్తే ఏముందంటే, యెహోషువ బహువృద్ధుడైపోయాడంట. మేమంతా కూడా ఇంకొక తరం దాటుతా ఉన్నాం, 60లు 70లు ఇవన్నీ చిన్నగా కాలాన్ని దాటుతున్నాం. నిజం, దేవుడు పని అప్పచెప్పాడు, మంచి విషయం. యెహోషువ కాలంలో ఇంకా విస్తారమైనది స్వతంత్రించుకోకుండా మిగిలిపోయింది. అందులో ప్రప్రథమంగా దేవుడు ఫిలిస్తీన్ల గురించి రాసుకొచ్చాడు. వారి రాజ్యం, ఆ విస్తార భూభాగము అలాగే ఉండిపోయింది. మనకిచ్చిన ఈ వాగ్దానాలు మనకు తెలుసు, జరగాల్సిన పరిచర్య మనకు తెలుసు. మరి ఏం చేయాలి? మన వంతున్నది స్వతంత్రించుకోవాలి. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, దైవజనునికి దేవుడు వాగ్దానం చేశారు, మీరు అడుగుపెట్టిన స్థలం మీకు ఇవ్వబడుతుంది. ఏ నరుడు, ఏ శక్తి మీ ఎదుట నిలవచాలదు. క్రీస్తు మన పక్షం అయి ఉండగా మనకు విరోధి ఎవడు? అందుకే ఇప్పుడు ఎలా అయితే ఏక మనస్సు కలిగి ప్రతిస్పందన చూపాము, ఈ పరిస్థితులన్నిటిలో శ్రమానుభవము, సహనము, ఓర్పు కలిగి నిలువబడ్డామో, అలా నిలిస్తే ముందున్న గొప్ప పనులు, గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం.